దేవునికి మహిమ కలుగును గాక. జీవము కలిగిన దేవుని మాట. కీర్తనలు 50వ కీర్తన 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు అని రాయబడి ఉన్నది. ఈ మాట మన జీవితములలో ఎంతగానో ఆత్మీయంగా బలపరచుచున్నది. నీవు ఎలాంటి కష్ట సమయంలో ఉన్నప్పటికీ ఒక్కసారి యేసయ్య వద్దకు వచ్చి ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటారు. ఈ లోకం మనుషుల ఎదుట నీవు కన్నీరు కార్చి నీ బాధను చెప్పుకుంటే వారు నిన్ను చులకనగా చూస్తారు. కానీ దేవుడి ఎదుట నీవు కన్నీరు కార్చి ప్రార్థిస్తే ఆయన నీ కన్నీటిని దాచిపెట్టి నిన్ను విలువగా చేస్తాడు. ఎందుకనగా ఆయన ప్రాణము పెట్టి మనల్ని కొని ఉన్నాడు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో నతానయేలును జ్ఞాపకం చేసుకున్న రీతిగా, ఆయనను చూచిన రీతిగా దేవుడు నిన్ను కూడా చూచి జ్ఞాపకం చేసుకున్నాను. ఆపత్కాలమందు ఆయన మాత్రమే నిన్ను విడిపించును. ఏ మాట